నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 2750 సైజులో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 150 గజాల వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. గౌరెల్లిలో లొకేట్ అయి ఉంటుందండి. పెదంబర్పేట మున్సిపాలిటీలో ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఇక్కడ 40 ఫీట్ రోడ్‌కి ఇది సెకండ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ ముందల రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ అనేది లివింగ్ ఉంటున్నారండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది చాలా నీట్‌గా ఉందండి. 2750 డైమెన్షన్‌లో ఉంది. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ హౌస్‌కి సంబంధించిన స్టెప్స్ కవర్ చేస్తున్నాము అండ్ వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మెయిన్ డోర్ అనేది వెస్ట్‌కి ప్రొవైడ్ చేశారండి. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క డోరు చౌకట్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. హౌస్‌కి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ వచ్చేసి స్పేసియస్‌గా రావడం జరిగింది. వాస్తు ప్రకారంగా నార్త్‌కి డోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. పెద్ద సైజ్‌గా టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. నీట్‌గా పాలిషింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి 2 విండోస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక షెల్ఫ్ తోటి డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ నుంచి నియర్ బై ఉన్న లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. గౌరెల్లిలో ఉంటుంది. ఈ హౌస్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో వరంగల్ హైవేకి రీచ్ అవుతాము. 12 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నాగోల్ మెట్రో స్టేషన్‌కి రీచ్ అవుతాము. ఔటర్ రింగ్ రోడ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్‌సైడ్‌లో ఉంటుందండి. ఈ హౌస్ నుంచి 4 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లయితే స్కూల్స్‌కి, హాస్పిటల్స్‌కి ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. బస్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్‌కి వచ్చేసి ఇక్కడ చోటా భీమ్ సంబంధించినటువంటి స్టిక్కర్ వేయడం జరిగిందండి. చాలా నీట్‌గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారండి. కిచెన్ ఏరియా స్పేసెస్‌గా రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ 150 స్క్వేర్ యార్డ్‌కి సరిపడే విధంగా ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో రావడం జరిగింది. అండ్ కిచెన్‌కి ఆనుకున్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా రావడం జరిగింది. బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అన్నది 2.5 ఫీట్ వరకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బోర్ పాయింట్ రావడం జరిగిందండి. హౌస్‌కి సంబంధించిన బోర్ పాయింట్ కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్‌కి సంబంధించిన టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గౌరెల్లి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడే మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ప్రతాప్ సింగారానికి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలో హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ అనేది వేయడం జరుగుతుందండి. ఒక్కసారి హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్‌కి అండ్ హౌసెస్ రేట్‌కి చాలా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు రీజనబుల్ బడ్జెట్‌కే సేల్ చేస్తున్నారు. ఎవరైతే 150 గజాల్లో ఉండాలి, మంచి రీజనబుల్ బడ్జెట్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. హౌస్ యొక్క రేట్ అన్నది 70,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్‌కి కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.